బెల్లంతో రవ్వ కేసరి మనం ఈ వీడియోలో చేసుకుందామండి. బెల్లంతో రవ్వ కేసరి అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ అయిన రెసిపీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కొలతలతో కనుక మనం రవ్వ కేసరి చేసినట్లయితే మీకు చల్లారిన తర్వాత కూడా అంతే మృదువుగా గట్టిపడకుండా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకుని ఒక కప్పున్నర వరకు బెల్లాన్ని, ఒక 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకుని బాగా బెల్లం కరిగేంత వరకు వాటర్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. పాకమేమి రానవసరం లేదండి. జస్ట్ బాయిల్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు కరిగించుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఒక కప్పు రవ్వకి 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందండి రవ్వ కేసరి అనేది. ఇప్పుడు మరొక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకున్నానండి. ఈ నెయ్యి అనేది హల్వాకి మంచి టేస్ట్ వస్తుంది. తప్పకుండా నెయ్యితో చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి. ఈ కప్పు రవ్వని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంది కదండి, ఆ వాటర్ని కూడా మనం ఇందులో స్లోగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఈ విధంగా స్లోగా యాడ్ చేసుకుంటూ కుక్ చేయడం వల్ల చల్లారిన తర్వాత కూడా మనకి ఈ కేసరి అనేది టేస్ట్ కానీ స్ట్రక్చర్ కానీ ఏమీ చేంజ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో ఉండలేమి లేకుండా ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మనకి బెల్లంతోనే మంచి కలర్ అనేది వచ్చేస్తుందండి హల్వాకి. ఇందులో కాస్తంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను, ఒక్క చిటికెడు. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి. మొత్తం ఈ రెసిపీకి ఒక 6 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యూజ్ చేశాను. కాస్తంత ఫుడ్ కలర్ వేసుకున్నానండి. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి. వీడియో కోసం నేను యాడ్ చేశాను, మీరు మోస్ట్లీ స్కిప్ చేస్తే మంచిది. ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకుని ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ అండి, చెప్పాను కదా మొత్తం 6 టేబుల్ స్పూన్స్ యూజ్ చేశాను ఈ రెసిపీకి. నెయ్యి యాడ్ చేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్స్ వరకు బాదం పప్పు వేసుకుని ఈ విధంగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవి కాస్తంత ఫ్రై అయిన తర్వాత మనం కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసుకున్నట్లయితే మాడిపోతాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం ముందుగా ఉడికించుకున్న కేసరిలో యాడ్ చేసుకోవాలండి. వీటిని బాగా కలిపేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఇలా చేసుకున్నట్లయితే చల్లారిన తర్వాత కూడా ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఈ శ్రావణ మాసంలో ఈ విధంగా ప్రసాదం చేయండి, చాలా బాగా వస్తుంది. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను ఆ రెసిపీ చేసి చూపిస్తాను.